ఆయన సెలవుగా పుట్టిన గాలిని కంట్రోల్ చేయటమే ప్రపంచానికి సాధ్యం కాదే. దేవుని శక్తిని ఎట్లండి కంట్రోల్ చేసేది? అదొక అమాయక ప్రయత్నమే కదా. పెద్ద రాయి పెట్టారు, ముద్ర వేశారు, సంఖ్యలు వేశారు, సైనికుల్ని కాపలా పెట్టారు. ఇక లేసే ఛాన్స్ లేదురా అని కూర్చున్నారు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? మరణమాయన్ని బంధించి ఉంచుట అసాధ్యం. అనండి గట్టిగా ఆమేనని, అనండి గట్టిగా. మరణమాయన్ని బంధించి ఉంచుట అసాధ్యము గనుక ఆయన మృతుల్లోంచి లేచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరు ఆపుతారు సార్ పునరుత్థానాన్ని, ప్రభంజనాన్ని ఆపగల శక్తి ఎవరికి ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఆయన దేవుని పరిశుద్ధాత్మంట ఆయన శరీరములో ప్రవేశించగా ఆయన పునరుత్థాన బలముతో లేచి నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసును మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ. చాలా మందికి పరిశుద్ధాత్మ అంటే ఇష్టం ఉండదు సంఘాలకి. ఓ గొప్ప దైవజనుడు అన్నాడు పరిశుద్ధాత్మను గురించి, పరిశుద్ధాత్మ నింపుదల లేని వారి గురించి ఒక మాట చెప్పండి అయ్యా అంటే అన్నాడు, అబ్బాయి బాగున్నాడు, ఒడ్డు పొడుగు రూపు రేఖ ముక్కు ముఖం బేబత్సం ఉన్నాడు, కాకపోతే ప్రాణం పోయింది అన్నాడు. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు అర్థమైందో లేదో మీ ఫీలింగ్ తెలిస్తే కూడా లైటింగ్ ఏం లేదు కదా, మొత్తం చీకటే. ఇక్కడ నుంచి ఓ ఫోటో తీద్దా, పిల్లడు కెమెరా పట్టుకు తిరిగాడికి ఒక్కరి ముఖం పడద్దా? ఇటు పెట్టారు ఏందో బాయ్? ఎవరు సిట్టింగ్ తమరేనా? అసలు ప్రజల ముఖాలు కనపడాలిగా, అలాగే బైబిల్ కనపడాలిగా. సెల్ ఫోన్ ఉంది కాబట్టి అందులో చూసుకోవడం కుదురుతుంది, కానీ మామూలుగా యేసు రక్తం ఏం చేయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి మంచిగా. దేవుని ప్రజలారా శ్రద్ధగా ఈ మాటలు ఆలకించే ప్రయత్నం చేయండి. దేవుని పరిశుద్ధాత్మ యేసులోకి వచ్చేసిందంట. స్తోత్రం చెప్పండి. రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాయబడుతున్న మాట ఎంత మధురంగా ఉంటుందో. 11వ వచనంలో యేసును మృతులలో లేపిన దేవుని ఆత్మ మీలో ప్రవేశిస్తే అదే పునరుద్ధాన శక్తి బలం మీకు కూడా చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన శరీరంలోకేమో పరిశుద్ధాత్మ ప్రవేశించాడట. 2 దూతలు వచ్చట రాయిని పొర్లించారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఆమేన్. అంటే దేవుని బిడ్డలారా, ఆ యొక్క శరీరంలోనికేమో పరిశుద్ధాత్మ ప్రవేశించాడు. డినామినేషన్ అంటారు, సంఘం అంటారు, సిద్ధాంతం అంటారు, పరిశుద్ధాత్మ వద్దు అంటారు. పరిశుద్ధాత్మ వద్దంటే అర్థం ఏంటి? ప్రాణం పోయినట్టే, లేనట్టే. ముక్కు ముఖం రూపురేఖలన్నీ సూపరు, కానీ ప్రాణం లేదు. ఏం ఉపయోగం? మంచి పాటలు పాడతారు, మంచి ప్రార్థన చేస్తారు, మంచి సాక్ష్యం చెప్తారు, మంచి భక్తి గలవారిగా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, కానీ ఏమి లేదు, జీవము లేదు. యేసయ్య సజీవుడు, యేసయ్య పునరుత్థానుడు. హ్యాపీ రిజరెక్షన్ డే, డెత్ కుడ్ నాట్ హోల్డ్ హిమ్. ఇన్ని మాట్లాడుతున్నావు కదా, దీని అందరికి కారణం ఏంటి? ద హోలీ స్పిరిట్ గాడ్, దేవుని పరిశుద్ధాత్మ. స్తోత్రం చెప్పొచ్చు కదా. అంతా అయిపోయింది అనుకున్న పరిస్థితి ఉందా? నీ కుటుంబానికి కానీ, నీ సంఘానికి కానీ, ఆర్థిక జీవితానికి కానీ, ఆత్మీయత కానీ, నీ లైఫ్ కానీ, కెరియర్ కానీ ఇంకేమీ లేదు, మొత్తం నాశనం అయిపోయింది, ఇంకా హోప్స్ లేవనే పరిస్థితి నీకు ఉందా? యేసును మృతులను లేపిన దేవుని ఆత్మ నీలో ప్రవేశిస్తే సమస్తాన్ని పునరుద్ధరించగలుగుతాడు, తిరిగి దారిలో పెట్టగలుగుతాడు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు వాక్యంలో రాయబడిన మాట గమనిస్తున్నారా? మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం, జరిగే పని కాదు అది. యేసును ఎవరు ఆపలేరు. దేవుని బిడ్డలారా, యేసును ఏది కట్టి పెట్టలేదు. ఏమండి, 3 మేకులు పీక్కోలేనుడు, 3 మేకులు పీక్కోలేనుడని ఎగతాళి చేసేవారు. మరి పునరుద్ధానుడు ఎట్లయ్యాడు? చావుని ఎట్లా చంపాడు? ఎలా సజీవుడు అయ్యాడంటే అంత ఉత్తిదాట రాశారు, నిజం కాదు, అంత సుత్తి అంటాడు. మరి 3 మేకలు కొట్టినట్టు నీకు ఎట తెలుసు అంటే అది ఇక్కడ రాసిందే, అది వేరే చోట కనిపెట్టింది ఏం కాదుగా, వారికి దర్శనమేమో రాలేదుగా. అంటే సిలువ వేయబడిన మాటమేమో బైబిల్లో నిజమట, పునరుద్ధానుడు మాత్రం అబద్ధం అంట. గట్టిగా మాట్లాడితే నేనే గ్రంథకర్తనని కూడా అంటారు. దేవునికి స్తోత్రం. పెట్టుబడి ఏముంది సార్, ఏదో ఒకటి చెప్తారు కోపం వచ్చిన వాళ్ళు. అసలు సత్యం అది కాదని పిల్లగాళ్ళు కూడా అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. యేసు ప్రభు సిలువ వేయబడబట్టి నమ్ముతున్నావుగా? బైబిల్లో ఉన్న గొర్రెలు అన్న మాటను బాగా నమ్ముతున్నావుగా? నీతిమంతులు పరిశుద్ధులు పరలోకములు చేరేవారు గొర్రెలు అన్న మాట నమ్ముతున్నావుగా? ఏమండి, ఆయన 3 మేకులు కొట్టబడిన మాట నమ్ముతున్నావుగా? చెక్క మీద వేలాడన్న మాట నమ్ముతున్నావుగా? మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఇన్ని నమ్మేవు కాబట్టి ఇంకొకటేగా నమ్మాలి, పునరుద్ధానం. అది కూడా నమ్మేతో పని అయిపోతే దేశ రక్తం ఇచ్చేయి. మీరు అవునని కానీ ఆమెనని కానీ కొత్తగా చేతపడి చేసినోడు ప్రాక్టీస్ చేసినోడు చూస్తాడటగా. అలాగ ఉన్నారు. అవునను ఆమెను స్తోత్రం అని అనొచ్చు కదా. ఇది కరెంటు శాఖ తగిలిన కాకి ఎండిపోయినట్టుగా అలా ఉండిపోయారు. దేవునికి స్తోత్రం, మంచిగా స్తోత్రం చెప్పొచ్చు కదా. ఒకే ఒక సత్యాన్ని ప్రపంచాన్ని ప్రకటించడానికి సజీవులంగా భూమి మీద మా ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అవకాశం ఏంటంటే మరణం ఆయనని బంధించి ఉంచుట అసాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మామూలుగా సింపుల్గా చిన్నపిల్లలకి అర్థమయ్యే పదులను చెప్పాలంటే యేసును ఏది ఆపలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అందుకని ఈ ప్రసంగానికి ఏం పేరు పెట్టాను తెలుసా? పునరుత్థానాన్ని ప్రభంజనం అని పెట్టాను. ఎవడు ఆపలేడు సార్. ఇక సావే చచ్చిపోయింది, యేసు రక్తం ఏం చేయం. ఏమన్నారేంటి మీరు? మరణము యొక్క బలము గలబడి నశింపజేయబడ్డాడు. మరణము యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు లాగేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరణము నీ ముళ్ళు ఎక్కడంటూ గర్జన చేస్తే మరణమే గతగా తొలగిపోయింది, రాయి తొలగిపోయింది, ఆత్మ ప్రవేశించింది, పునరుత్థానుడు అయిపోయాడు, బయటకు వచ్చాడు. వీళ్ళు ఇంకా డెడ్ బాడీ అనుకొని పోద్దామని అత్తర పట్టుకొచ్చారు. యేసు వీళ్ళందరికన్నా ముందు గలిలీకి వెళ్ళిపోయి ప్రపంచాన్ని దర్శిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. యేసును ఏదైనా ఆపగలదా? ఏమండి, నేను మనవి చేస్తున్నాను, పునరుత్థానాన్ని ప్రభంజనమని ఇంతగా నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన్ని మరణం ఆపలేకపోయింది, పాతాళం పట్టుకొని ఉండలేకపోయింది, సమాధి ఆయన్ని హోల్డ్ చేయలేకపోయింది. ఆయన ముందే చెప్పిన సజీవుడుగా 3వ నాడును బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ప్రకటన గ్రంథం 1:17 అంటారు, మృతుడనైతిని కానీ ఇదిగో సదాకా యుగ సమాప్తి వరకు నేను సజీవుడినై ఉన్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకో మృతుడయ్యాడో ప్రారంభం నుంచి ఇప్పటికీ అనేక సార్లు చెప్పాను. కేవలం మానవుల పాపములకు ప్రాయశ్చిత్తార్థమైన రక్తమును చిందించుట కొరకే. భూమి మీద ఏ జంతువు రక్తం మానవ రక్తానికంటే గొప్పది కాదు గనుక, మానవులలో పరిశుద్ధులు ఎవరో లేరు గనుక, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు గనుక ఆ రిస్క్ దేవుడే తీసుకున్నాడు, దిగి వచ్చాడు. కేవలం సిలువ మరణము కొరకే ఆయన రక్త మాంసములలో పాలి భాగమైన శరీరమును ధరించాడు, భూమి మీదకి వచ్చాడు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, స్తోత్రం చెప్పినా గేలి చేసినా, సిలువ మరణం ద్వారా రక్తాన్ని వెలగా చెల్లించాడు, మరణంలోనికి వెళ్ళాడు, చావుని చంపాడు, సజీవుడిగా తిరిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. మరణం వల్ల కాదు, ఆయన సజీవుడై పునరుద్ధానుడై ఈ అద్భుతమైనటువంటి కార్యమును చేశాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ ఆయనలో ప్రవేశించగా ఆయన తిరిగి లేచినట్టుగా వాక్యంలో కనబడుతున్నది. దేవదూతలు వచ్చేశారు, రాయిని పొర్లించారు. గట్టిగా ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి. యేసు ప్రభుకి ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది? యేసు ప్రభుకి ఏ పార్టీ సపోర్ట్ చేసింది? యేసు ప్రభుకి పునః 11 మంది బేభత్సం చేసి మొత్తానికి రాయి పొర్లించి ప్రాణం పోసి బయటికి తీసుకొచ్చారా? దీని అర్థం ఏంటి? ఆయనే దేవుడు, ఆయనే జీవాధిపతి కనుక ఆయనకి ఎవ్వరి సపోర్టు అవసరం లేదు. గట్టిగా ఆమేనండి. ఓరు బాబు, 4 ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ మాకు ఎవరి సపోర్ట్ అక్కర్లేదు, మేమే ప్రభుత్వం పెట్టేస్తామంటే, స్వయం సమృద్ధి కలిగిన వాళ్ళం మేము, ఇతరుల సహకారం మాకు అక్కర్లేదని మాట్లాడుతుంటే, దేవుని వాక్యమును తేటగా గమనించండి. యేసుకి ఎవరికి సహకారం అన్నా కావాలా? చెలరేగిపోతున్న ప్రళయ భీకర తుఫాను అణిచివేయడానికి, ఓ ఆకాశ శక్తులారా, పరలోక సైన్యమా కదలిరండి, మనమందరము కలిసి తుఫానును అణిచివేయుదుము, సహాయక చర్యలలో నాకు సహకరించుడి అన్నాడా? గాలి ఆగన్నాడు, సైలెంట్ అయిపోయింది. యేసు రక్తం ఏం చేయం. స్తోత్రం చెప్పొచ్చుగా.
బాగా పొదుపు అనుకుంటా భూమి మీద ఏనాడు స్తోత్రం చెప్పినోడు కూడా ఇవాళ చెప్తాడు బాబు, ఇదే తగు ఇది. ఏనాడు స్తోత్రం చెప్పినోడు క్రీస్తు నేడు లేచెను అంటాడు ఇవాళ ఓపిక చేసుకొని. అవమానకరంగా సమాధుల చుట్టూ తిరిగినా క్రీస్తు నేడు లేచని అంటాడు అక్కడ నుంచొని. ఈ రోజు కూడా స్తోత్రం చెప్పలేకపోయాడు అంటే నామకార్థ క్రైస్తుడు కన్నా ఇంకా బేపచ్చమైన ఘోరం అది. ఈ రోజున దేవుని సేవకునిగా మీకు నేను మనవి చేస్తున్న సత్యాన్ని గమనించండి. ఎవరో యేసు ప్రభు అంటే ఏమనుకున్నారు? కనుక యేసయ్యను నమ్ముకున్నావా? యేసయ్యను ఆరాధన చేస్తున్నావా? యేసయ్యకి ప్రార్థన చేస్తున్నావా? ఆయన ఇస్తున్న ఒక మంచి మాట, యేసును మృతులలో ఉండి లేపిన దేవుని ఆత్మ మీలో కూడా వస్తే మీరు పునరుద్ధాన బలముతో ఈ భూమి మీద జీవించగలుగుతారని. హల్లెలూయా. భూమి మీద మనకి ఎవడు సాయం చేయలేని సహకరించిన పరిస్థితి వస్తే దేవదూతలు దిగి వస్తారు, కార్యాన్ని చక్కబెడతారని సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. అది యేసయ్య సమాధి గనుక దాన్ని తొలగించడానికి మాత్రమే దూతలు వచ్చారనుకుందామా? బైబిల్ గ్రంథములో భూమి మీద భక్తుల కొరకు దేవదూతలు దిగివచ్చి పరిచర్య చేసిన సందర్భాలు లేవా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క రాత్రి వచ్చి దేవుని సైన్యమును ఇబ్బంది పెడుతున్న అష్షూరీ సైన్యమును చంపడానికి దేవుడు ఒక దూతను పంపితే ఒక రాత్రిలో ఒక దూత 1,85,000 మందిని చంపి దేవుని ప్రజలకు అఖండ విజయాన్ని సాధించి పెట్టాడు. నీ యుద్ధములలో సహకారానికి దేవుడు సేవకులను దేవదూతలను పంపలేదా? దానియేలు ప్రార్థన చేస్తున్న జవాబుగా గబ్రియేలును పంపలేదా? గబ్రియేలుని ఏమండి పారసిక దేశాధిపతి ఆకాశ మండలములో వాయుసేనాధిపతి అడ్డుకుంటే మిఖాయేలుని పంపలేదా? యేసుక్రీస్తు గెత్సెమనే ప్రార్థనలో దేవదూతల పరిచర్ని అనుభవించలేదా? మళ్ళీ చెబుతున్నాను, మన వల్ల కాని పరిస్థితి ఏదైనా వస్తే, మనమే హ్యాండిల్ చేయలేని పరిస్థితి ఏదైనా వస్తే, మమ్మల్ని ఎవరూ నిజంగా ప్రేమించట్లేదండి, మాకెవరూ సహాయం అక్కర్లేదండి, దేవుడు నీ కోసం దేవదూతల పరిచర్ని కేటాయిస్తాడు. వారు వచ్చి కార్యం చక్కబెట్టేస్తారు. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ వచ్చి నిన్ను బయటికి తీసుకొస్తుంది. దేవదూతలు చేస్తూ రక్తవేద్యం రాత్రిని పొరలించేస్తారు. ఏ నరుడి సహకారం అక్కర్లేకుండానే పరిశుద్ధాత్మ దేవుడు దూతల పరిచర్య ద్వారా నీ జీవితంలో అద్భుతమైన కార్యములు చేయగలుగుతాడని నేను దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్తలో ఓ మాట చూస్తారా? 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమని. ఈ స్టోరీ అంతా మీకు తెలిసిందే కదా. తలలు పైకెత్తి నా వైపు చూడండి. ఇంకా దొరకలేదా పేజీ? ఓ ఇంకా తడిమేస్తున్నారు బాబు రే. యోహాను సువార్త 20వ అధ్యాయం అండి. చిచ్చి పరుగు కూడా పోతుంది. ఏమనుంది అక్కడ? ఆ తోటలో యేసు ప్రభు ఎక్కడ ఆయన శవాన్ని ఎత్తుకొని పోయారేమో, బాబోయ్ నాకు దొరకలేదని ఏడుస్తూ అలమటిస్తోంది, విచారిస్తోంది మగ్దలేనే మరియా. యేసు ప్రభు చివరికి నిలబడ్డాడు. ఏమండి ఆయన తోటమాలు అనుకొని, ఏమండోయ్ మా ప్రభుని ఎవరిని ఎత్తుకెళ్ళిపోతే మీకు తెలిస్తే చెప్పండి. ఏం చేస్తావు అన్నాడు. నేను ఎత్తుకెళ్ళిపోతాను. ఎంత పిచ్చి ప్రేమ అండి యేసయ్య అంటే. నేను ఎత్తుకెళ్ళిపోతాను మా ఇంటికి యేసు ప్రభుని. సాధ్యమా? నేను మొయ్యగలనా? తీసుకెళ్తే ఇంట్లో ఉంచుతారా? అసలు ప్రభుత్వం ఒప్పుకుంటుందా? బాడీని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం కుదురుతుందా? ఇవన్నీ కూడా అయ్యి బాబోయ్ కుదరదంతే. శ్రద్ధగా ఈ మాటలు ఆలకించమని మనవి చేస్తున్నాను ప్రియులారా. గమనించండి ఈ మాటల్ని. అప్పుడు ఆయన అంటాడు, మరియా ఆ స్వరం గుర్తుపట్టింది. అమ్మో రబ్బుని బోధకుడా అని కాళ్ళ మీద పడిపోయింది. వద్దు బిడ్డ, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు, నేను వెళ్ళి తండ్రికి కనపడొస్తాను. అప్పుడు అన్నాడు. అయితే సరే ప్రభు అంది. ఏమండి అదే అధ్యాయంలో ఇప్పుడు మీరు అదే అధ్యాయంలో 39వ వచనం చూడండి. కాదు అదే అధ్యాయం కాదు, లూకా సువార్త 24:39.
లూకా సువార్త 24:39. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమున కుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. ఇప్పుడు చూడండి, ఈ సీక్వెన్స్ అంతా ఇప్పుడు మగ్దలేనే మరియకు ఉదయకాలం, శిష్యుల దగ్గరికి వచ్చేప్పటికి సాయంకాలం అయింది. ఈలోపు మగ్దలేనే మరియ ఎమ్మాయి మార్గములు ఇదంతా ఒకే సింపుల్ పాయింట్ పట్టుకోండి. మగ్దలేనే మరియ ఆయన కాళ్ళ మీద పడిపోయేసరికి ఏమన్నాడు? వద్దు, నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి అన్నాడు కదా. ఇప్పుడు శిష్యులను పట్టుకొని అన్నాడు, దయ్యం భూతమని కేకలేస్తుంటే మీరేం టెన్షన్ పడబాకండి, దయ్యానికి నాకున్నట్టుగా ఎముకలు మాంసము ఇవన్నీ ఉండవు ఏంటి, దయ్యానికి ఏమి ఉండవు, నేనే కావాలంటే వచ్చి నా చేతులు నా గాయములు పట్టుకుని చూడండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. పొద్దున్న మగ్దలేనే మరి ఏమన్నాడు? నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు అన్నాడు. సాయంత్రం వెళ్తున్నాడు, కావాలని పట్టుకొని చూడండి బాబు, టెన్షన్ పడతానేంట్రా, నేను దయ్యం పోతాం కాదురా బాబు అన్నాడు. అంటే ఈ లోపు ఏం జరిగింది? పరలోకానికి వెళ్ళి సాయంత్రంకి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. మాట్లాడతలేదు. మా గూగుల్ అమ్మ నమ్ముకుని వచ్చాం, సొంతలను తిరిగేసిందా, మా ప్రాణం తీసేసింది బండి. అది ఇంకా ముందు వచ్చేద్దాం, ఎప్పుడో లేనిపోని సందులో చొరబడిపోయాం. ఆ కారు నాకు అలాగే భారీ సైజు సెన్సెన్స్లో తిరిగి సత్తలేదు. అది ఈలోపు ఒక భక్తుడు చొరబడిపోయాడు. ఏసు రక్తం ఇంక ఎదురు బదిరేమి లేదు, కోట ఎవడు కూడా వెనక్కి వెళ్ళటమే. నానా సావులతో చివతలు పడ్డానికి పెద్ద రోడ్డు కనపడింది. ఇక్కడ రోడ్డు ఉంది కదా, గూగుల్ అమ్మ మహాత్యం అటు తిప్పింది మమ్మల్ని. ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాకి మామూలు సాగు కాదండి. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తాకి సింపుల్గా పరలోకి వెళ్ళి సాయంత్రానికి వచ్చేసాడంట కాసేపట్లో. దేవునికి స్తోత్రం. ఇదంతా ఎందుకు చెప్తాను నేను? అట్టుంటుంది పునరుద్ధానం రేంజ్ అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. పునరుద్ధానుడి ప్రభంజనం అనే మాట అందుకే చెప్తున్నాను. పునరుద్ధానుడి బయటికి రావడానికి పరలోకండి పరిశుద్ధాత్మ బాడీలోకి వస్తే, దేవదూత వచ్చి రాయిని పొరలిస్తే, ఆమెన్ ఆమెన్, కాసేపట్లో పరలోకానికి వెళ్ళి భూమి మీదకి వచ్చేస్తే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదంతా మాకెందుకు చెప్తున్నాను అంటున్నారా? అదే పునరుద్ధానపు ఆత్మ నీలో ప్రవేశించి రేంజ్ అట్టుంటుంది. ఏమంటారు సింపుల్గా? ఎదుగు బతుకు లేదండి, ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడే ఉండి, గొర్రెతో అక్కడ బెత్తల్లా ఉందండి, ఇంట్లో నలుగురు ఉద్యోగం చేస్తామండి, పేనానికి సుఖం లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలోకి వస్తే మొత్తం సీన్ మారిపోతాయి. మీరు పరిశుద్ధాత్మ నమ్మక డినామినేషన్ నమ్మి పనికి మళ్ళీ సిద్ధాంతాలు పైన మీ నమ్మి తిప్పలు పడుతున్నారు. కానీ సింపుల్గా చెప్పాలంటే ఏమండే, ఇప్పుడు నేను విశాఖపట్నం సేవకు 98లో వచ్చాను. వచ్చినప్పుడు సిటీ విశేషాలు అంటే కనుక్కుంటే కైలాసగిరి ఒకటి ఉంది, ఈ పెద్ద కొండకాలంటే ఈ హనుమంతబాబుకి వచ్చి మొత్తం మెట్లు ఎక్కేసాను. ఆడికి వెళ్ళేప్పటికి బ్యానం మీదకి వచ్చేసింది. అక్కడికి వెళ్ళాక తెలిసింది బస్సులు తిరుగుతాయి అప్పుడప్పుడు, నువ్వు ఎంత తిప్పలు పడక్కర్లేదు. కూతురుగా బస్సు ఎక్కి వచ్చేసాను కిందకి. కొంతకాలానికి రోప్ కారు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ లేకుండా మనం తిప్పలు పడితే పని తెవలదండి. పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఆయన చక్కబెట్టేస్తాడు. కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు ఆయన మహిమ, ఆయన విలువ తెలియక పనికి మళ్ళీ డినామినేషన్లో సిద్ధాంతాలు పడి అలాగా ఇలాగా. నన్ను ఒకడు అన్నాడు, పరిశుద్ధాత్మ పేరు మీద చాలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నానండి, నాకు అందుకే నువ్వు మంచిగా చెయ్యి, నేను ఎవడొద్దన్నాడు రా. ఇప్పుడు వాడెవడో కుర్రోడు బండి పడుకోబెట్టి తోలేసి ఇతను చంపేశాడు. తిన్నగా తోలుతలేదు, ఇలాగ తోలుతున్నాడు బండి. ఆడు మొక్కల చెప్పులు కొట్టుకుపోయిన ముగ్గురిని చంపేశాడు దుర్మార్గుడు. కాబట్టి భూమి మీద బైకులు లేకుండా బ్యాన్ చేసేద్దంటే అర్థం ఉందా? ఆడెవడో తెక్కగా తోలి అందరిని ఇబ్బంది పెట్టాడు. నువ్వు పద్ధతిగా తోలు. పరిశుద్ధాత్మ పేరు మీద ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసాడా తప్పే. ఆడెవడో తెక్క వేషాలు వేసాడుగా పరిశుద్ధాత్మ వద్దంటే అంతకన్నా తప్పు. అర్థం ఉందా?
మా పిల్లవాడు ఉన్నాడు ఇక్కడ, ఈ బుడ్డ కూడా ఉన్నప్పుడు ఎవరిది ఈ తాతయ్యలూరు వెళ్ళాం కదా, ఏంటది బూర్జా, పెద్ద పెద్ద ఊర్ల పేర్లు చెప్తున్నాడు. బూర్జ వెళ్తే అప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు 99 మాటలు చెప్తున్నాను. దీపం పథకంలో ఏం చేశారంటే ఈ గ్యాస్ స్టవ్లు సిలిండర్లు ఇచ్చి పంచిపెట్టారు. చిన్న పల్లెటూరుకి వెళ్ళాం. అప్పటికి గ్యాస్ అంటే ప్రమాదం అనే ఒక భయమే ప్రజల్లో ఉంది తప్ప అమ్మయ్య సులువు అవుతుంది పని అన్న ఫీలింగ్ లేదు. మేమందరం వెళ్తే పగలంతా సిలిండర్లు కనబడటం లేదు, రాత్రులు ప్రతి ఇంటి ముందు ఒక సిలిండర్ ఉంటుంది. ఇదేంట్రా గాంధీ మహాత్ముడు కన్నా బేబచ్చగా ఉంది ఇది, సిలిండర్లు బయట పెట్టి పడుకుంటున్నారు అందరూ పరిశుద్ధులను ఊర్లను. ఈ రకంగా మా ఊర్లో పెడితే మొత్తం సిలిండర్లు ఎప్పుడూ ఎత్తేస్తారు కదా అని నేను కడుపులో ఫీల్ అవుతూ ఉంటుంది కదా. నన్ను అడిగేసాను, ఇదేంటండి పగల లోపల పడేసి రాత్రులు బయట పెట్టి పడుకుంటున్నారు, మీ ఊర్లో అందరూ నీతిమంతులా పరిశుద్ధులా అని అడిగితే అదే లేదు నాయన అన్నారు. మరి ఏమిటంటే అది ఎవడు తీసుకెళ్తాడు, ఎప్పుడు తీసుకెళ్తా, ఏ పేలిపోద్దట చచ్చిపోతామట. మరి పగలెందుకు లోపల పెట్టారంటే పగల పనికి వెళ్తాం కాబట్టి పేలిపోయినా పగల అవసరం లేదు, రాత్రులు ఇంట్లో పడుకుంటాం కాబట్టి అది బయట పెట్టేది, పేలిపోతే మనం సేఫ్. సిలిండర్ గవర్నమెంట్ క్యాకేజ్ ఉచితంగా ఇస్తే తెచ్చి బయట పెట్టేసి ఎవడ కొంపలు పెడతలేదు. కొంతకాలానికే దాని ఉపయోగం దాని ప్రయోజనం అర్థమైంది. ఇప్పుడు గ్యాస్ లేకపోతే మళ్ళీ కత్తికర్ర తీసుకొని గవర్నమెంట్కి వచ్చేసేంత కోపం వచ్చేస్తుంది భక్తులకి. పరిశుద్ధాత్మ తెలియక అండి చాలా నష్టపోతున్నారు. నా బాధ అంతా అదే. పరిశుద్ధాత్మ లేకపోతే సృష్టి లేదు, పరిశుద్ధాత్మ లేకపోతే సముద్రం విభాగింపబడేది, పరిశుద్ధాత్మ లేకపోతే మట్టి మనిషి అయ్యే ఛాన్స్ లేదు, పరిశుద్ధాత్మ లేకపోతే యేసు మృతులను లేచిన పునరుత్థాన సంతోషం ఉండేది కాదు. నీ జీవితంలో కూడా ఉత్థానం ఉండాలంటే, పునరుత్థానం ఉండాలంటే, నిత్య జీవం రావాలంటే, బలమైన ఆశీర్వాదం కావాలంటే, అప్రసక్తమైన జైత్య యాత్ర జీవితంలో కొనసాగించాలంటే దేవుని పరిశుద్ధాత్మ నీలోకి రావాలి. అరే చచ్చిన శవలోకి వస్తేనే బేబచ్చాలు జరిగిపోతే నీలోకి వస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమె కనుక హ్యాపీ ఈస్టర్నో రోస్టర్నో అలసిపోతాం కాదు, ఈ పునరుద్ధానానికి కారణమైన పరిశుద్ధాత్మ నాకు కావాలి. ఆమెన్. కనిపెట్టేదాన్ని పొందుకోవాలి. దేవదూతల పరిచయం మనకు ఉండాలి. ఆమెన్. మరణమాన్ని బంధించి ఉంచడం అసాధ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పునరుద్ధానం ప్రభంజనం ఎలా ఉండదంటే సమాధి గుండె చీల్చాడు, చావుని చంపేశాడు, మరణపు కూరలు పీకేశాడు, మరణం యొక్క పాతల యొక్క తాళపు చెవులు లాక్కొచ్చేసాడు, మనం పోగొట్టుకున్న నిత్య జీవాన్ని తెచ్చి మన చేతిలో పెట్టేశాడు. ఆమెన్. పెద్దగా స్తోత్రాలు చెప్పడం అలవాట్లేదు అనుకుంటా. బాగా పొదుపు భక్తులు ఆ పొదుపు డబ్బులు పొదుపు చేసుకోండి బాబు, కరువు రోజులు రాబోతున్నాయి. స్తోత్రాలు పొదుపు చేసుకుంటారు ఏంటండి బాబు, మీరు మరీ విచిత్రంగా ఉన్నారు. ఇంత సిటీలో ఇంత అమ్మాయికి ఎక్కడ పోగేసా తల్లి, స్తోత్రం చెప్పడానికి ఆలోచించారంటే ఇది ఏంటండి. మనం ఏదన్నా మనలాంటి సాటి మనిషికి తోటి మనిషికి జిందాబాద్ కొడుతున్నామా? చిచ్చి, దేవుడికండి మనం స్తోత్రం చెబుతున్నాం. అది కూడా చావుని చంపి సజీవుడిగా తిరిగి లేచిన మహోన్నతమైన సందర్భంలో స్తుతి కేకలు వేస్తున్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పునరుత్థాన దేహం కనుక కాసేపట్లో పరలోకానికి వెళ్ళాడు, తండ్రికి కనపడ మళ్ళీ వచ్చేసాడంతే, కథం. ఇంకో మజా వచ్చే ముచ్చట చెప్తా చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, ఆగండి, పునరుత్థానుడు అనండి. ఏం చేశాట? మూసిన తలుపు లోపలికి వచ్చాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసును పునరుద్ధానం అంటే ఎట్లా ఉంటుందో తెలిసిన, ఎన్ని తలుపులు మూసినా, ఆమెన్ ఆమెన్, ఎన్ని గొల్లెలు వేసుకో తాళాలు వేసుకో, యేసు వచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని గ్రామాలు, కొన్ని పట్టణాలు, కొన్ని రాజ్యాలు, కొన్ని దేశాలు యేసుకు ప్రవేశం లేదు అని తాళాలు వేస్తున్నారు, బోర్డులు వేస్తున్నారు. అవకాశం లేదు. పునరుద్ధరణని ఆపుట ఎవడి వల్ల కాదు. మూసిన తలుపులు మూసినట్టు ఉండగా లోపలికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి దేవుని. హల్లెలూయా. కాబట్టి నేను అన్నాను, పునరుద్ధరణని ప్రభంజనం ఎట్లుంటుందంటే
చావుని చంపేశాడు. మరణం యొక్క బలము గలవాన్ని ఓడించేశాడు. పరిశుద్ధాత్మ పునరుద్ధానంలోకి బయటకు వచ్చేసాడు. ఆమేన్. పునరుద్ధానాన్ని ప్రభంజనం ఎలా ఉంటుందో తెలిసిన తండ్రి వద్దకి పరలోకానికి వెళ్ళి కాసేపట్లో వచ్చేసాడు. మన చూడండి, సునీత విలియమ్స్ గారు వాళ్ళు తీసుకెళ్ళి అందులో పెట్టేసరికి మళ్ళీ వెనక్కి తెత్త మర్చిపోయారు హోటళ్ళు. ఎంత అన్యాయం అండి, ఎంత ఘోరం అండి. వారం రోజులు వెనక్కి రావాల్సిన మనిషిని తీసుకెళ్ళి అక్కడ వదిలేశారండి. నెలల కొద్దీ ఉంచేశారు. ఆశలు వదులుకున్న పరిస్థితి, ఇంక లేదనుకుని బాధపడే పరిస్థితి. ఎందరో రకరకాల తిప్పలు పడ్డారు. ఎందరో ప్రార్థనలు చేశారు. మేము కూడా ప్రార్థనలు చేసాం, అయ్యా కనికరించండి బాబు అని. ఎంత ఆశ్చర్యకరం. పరలోకానికి వెళ్ళి కాసేపట్లో వచ్చేటువంటి ఏమిటండి, ఆమె ఎంత ఎత్తులోకి వెళ్ళారో అక్కడికంటే ఇంకా అంత అంతులేని దూరం కదా పరలోకం అంటే. ఎన్ని లక్షల కాంతి సంవత్సరాలు చెప్పడానికి ఏముంది అవకాశం. అక్కడికి వెళ్ళి కాసేపట్లో వచ్చాడంటే పునరుద్ధాన దేహంతో ఉండే మహిమ అంత గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునగా. నెక్స్ట్ ఏం చేశాడు పునరుద్ధానుడు? మూసిన తలుపుల గదుల్లోనికి వెళ్ళిపోయే వారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రార్థన చేస్తున్నాం, చేర్చుకునేవారు లేకపోయినా, ఆహ్వానించేవారు లేకపోయినా, మాకు వద్దని బోర్డులు పెట్టిన, తలుపులేసి తాళాలు బిగించిన యేసయ్య అనేకమైన నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్ళబోతున్నారు. వారిని దర్శించబోతున్నారు, ఆత్మ రక్షించబోతున్నారు. మేము సౌదీ అరేబియా దేశానికి మొట్టమొదటిసారి 2017లో వెళ్ళాను. భయంకర నిషేధాజ్ఞలు, బైబిల్ని క్యారీ చేయడానికి కూడా అనుమతులు లేను. నాకు మర్చిపోయి ఒక 2 రోజులు బాగానే మెయింటైన్ చేశాను. 3 రోజులు మామూలుగా బైబిల్ పెట్టుకొని సోకినట్టు చేతనం రోడ్డు మీద. అంటే ఇదంతా ఒక ఫంక్షన్ హాలు. ఇది బుక్ చేశారు, పార్కింగ్ అక్కడ ఇచ్చారు. పార్కింగ్ అయ్యారు, పార్కింగ్ వస్తాను మీరు పదండి అయ్యారు. మండిపోతుంది, 58, 54 ఉంది టెంపరేచర్. స్పీడ్ నడిచేస్తున్నాడు, ఆ ఎండకు తట్టుకోలేక. హాల్లోకి వచ్చాడు, నడిచేస్తుంటే ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు, టాప్ అని వచ్చాడు. నా బైబిల్ అటు పారిపోయాడు. అది మంచి జిప్పు, హ్యాండ్లు అంతా ఉంటుంది. క్యాష్ బ్యాగ్ అనుకుంటాడు దొంగడు. రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం వదలు ఇక్కడికి వచ్చిన దొంగతనం దుర్మార్గులు ఇలా కట్టుకుపోయారు. అటు క్యాష్ బ్యాగ్ ఉన్న బైబిల్ రా బాబు, ప్రసంగాలు రాసుకున్నాను, అందులో ఇటు బాబు. నేను బాధపడతా లోపలికి వెళ్ళి కూర్చున్నాను. మరి ఎక్కడ పడితే అక్కడ కూర్చోండి, అయ్యారు రండి వెల్కమ్ అని తీసుకెళ్ళి ముందు వరుసలో కూర్చోబెట్టి చేతిలో బైబిల్ లేదు. సిగ్గు అయిపోతుంది నాకు. ప్రభా ఇదేంటి ప్రభా ఇలాగ అయిపోయాను ప్రభా. ఎవరైనా బైబిల్ అడుకొని చదువుతాకి నేను సంఘ పెద్దల బాపతి కాదు కదా. చాలా సంఘాల్లో సంఘ పెద్దలకు బైబిల్ ఉండదండి. ఈ లోపల స్టేజ్ మీద వాళ్ళకి వాక్య పట్టుకుని వస్తారు. అన్నా బైబిలి అని తీసుకుంటాడు. అందులో నహూము అబుకు కంటాడు, తెత్తం తెలవదు. అది మెంటల్గా మళ్ళీ పాస్టర్ గారు ఓపెన్ చేసి ఎత్తుంటాడు. నా పరిస్థితి అలాగే అయిపోయింది, బైబిల్ లేదు ఇప్పుడు నాకు. కాసేపటికి ఇక నన్ను పిలుస్తారు అనే పాటికి చాలా సిగ్గు బాధగా ఉంది. ఈలో పరిగెత్తుకొచ్చి నా బైబిల్ నా చేతిలో పెట్టాడు ఆ భక్తుడు. తేడాగా చూశాను, ఆడంతకన్నా కోపంగా చూశాడు నన్ను. సర్లే దేశం కానీ దేశం వచ్చాము, ఆవేశపడకూడదు. వాక్య పరిచయం అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత వచ్చాడు. ఏమంటే భాష గారు కోపంగా చూసారా నాయకండి అన్నాడు. మరి బైబిల్ ఎత్తుకుపోయావు కదా అన్నాను. మీ చేతులు నరికి అవతల భార్యద్దరు, బైబిల్ని ఓపెన్గా క్యారీ చేయొద్దు, కుదురు ఉండమని చెప్తే మీరు పెద్ద ఇండియాలో తిరిగి అతను ఏంటి ఇక్కడ అన్నాడు. ఒక రేంజ్లో క్లాస్ తీసుకున్నాడు. అయ్యి బాబోయ్, చేతులు చూసుకున్నాడు. దేవుని కోపంలో అన్యాయం వెళ్ళిపోని ఇవ్వాలి ఈరోజు. అక్కడ పరిచర్య చేస్తున్న దినాలు ఎన్నో సాక్ష్యాలు విన్నాం. రాజ కుటుంబీకుల్లోనే కొంతమంది దేవుడు దర్శించారని, భయంకర నిషేధం ఉన్నటువంటి ఆ దేశంలో రాజ కుటుంబంలోనే కొందరు ప్రభువుని బిడ్డలు ఉన్నారని, వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారని, ఎప్పటికైనా విమోచన వస్తుందని ఇలాంటి మాటలన్నీ విన్నాం. పరిచర్య చేసాం, వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాను, వచ్చాను. ఈ మధ్య తెలిసిన సమాచారం 2022 అనుకుంటా, 2022 డిసెంబర్లో స్వయంగా సౌదీ రాజు గారే అఫీషియల్గా క్రిస్మస్ సెలబ్రేట్ చేసి తాను హాజరై రహస్యంగా దొంగ పూజ ప్రార్థన చేసుకుని భక్తులందరూ పిలిచి బాహాటంగా సౌదీ రాజుగారే క్రిస్మస్ ఏర్పాటు చేసి కదండి ఎంత ఘనంగా కార్యక్రమాలు చేశారు. హైకమాండ్ మొదలు హై కమిషనర్స్, ఆ యొక్క బ్యూరోక్రాట్స్, టాప్ ఆఫీసర్స్ అందరూ మీటింగ్లో ఉన్నారు. ఈసారి మొన్న జరిగినటువంటి ఆ వేడుకలలో
నా ఆత్మీయ సహోదరుడు కుమారుడే వెళ్ళి అక్కడ పరిచయం చేశాడు. రాజ కుటుంబీకులందరూ కూర్చున్నారు కొలువుదీరి. ఆ క్రిస్మస్ వేడుకలో నిషేధం తీసేశారు. చక్కగా చర్చిలకు అనుమతులు ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పరా. మూయబడిన తలుపులు ఉన్న చోట ప్రభు ప్రత్యక్షమై అనేకుల జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడని నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. ఒకవేళ నీ జీవితంలో ఆర్థిక ద్వారాలు మూయబడ్డాయా, ఆరోగ్య మార్గాలు మూయబడ్డాయా, సంఘం అభివృద్ధి లేకుండా, ఎదుగుబొదుగు లేకుండా ఉండిపోయిందా, ఈ రోజున మనవి చేస్తున్నాను, ఎన్ని తలుపులు మూయబడి ఉన్నా మూయబడిన తలుపులు లోనికి వచ్చి మీకు సమాధానమగునుగా కానీ ప్రకటించగలిగిన అద్భుతమైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందరూ చేతులెత్తి యేసయ్యకి స్తోత్రం చెప్తారా. ఈ పునరుద్ధానుడు దేవుడు నీకు కావాలా? ఆయన జీవితంలో కోరుకుంటున్నావా? దీనికి కులం అవసరం లేదు, దీనికి మతం అవసరం లేదు. ఏమండి, ఆయనకి ఏదో మనం హడావుడి చేయక్కర్లేదు. మన భీమవరంలో ఒక పాస్టర్ గారి హడావుడి ఎలా ఉందంటే, రోడ్డు మీద తమలపాకు పరిచి తమలపాకుల మీద నడిచేస్తున్నాడు. ఈ నడిచి వెళ్ళిపోతున్న తర్వాత తమలపాకులు తీసుకొని తుడుచుకొని తినేస్తున్నారు భక్తులు. అక్కడ పాస్టర్ గారు అంటే చిత్త కొట్టేదిని పట్టుకొని ఎంత పనికి మాలి పనులండి. ఈ పాస్టర్ గారికి ఎంత అడావుడా. యేసు ప్రభు మూసిన తలుపులు మూసినట్టు కూడా సైలెంట్గా వచ్చేసి మీ సంఖ్యలు తెలిసి శాపాన్ని తీసి పాపాన్ని తొలగించి ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంతోషంగా యేసయ్యకి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ దినాన మీకు ప్రకటించబడుతున్న సువార్త ఏంటో తెలిసిన? మరణము ఆపలేని, ఆమేన్, పరలోకమునికి ఎక్కి వెళ్ళి తిరిగి రాగలిగిన, మూసిన తలుపులలోనికి ప్రవేశించగలిగి కార్యములు చేయగలిగిన సర్వశక్తియు మిక్కిలి కృపగలిగిన దేవుడు నీ హృదయ వాకిటి నిలబడి తలుపులు తడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ హృదయ తలుపులు తెరిచి ఆయన్ని కనుక ఆహ్వానించగలిగితే, ఆ పునరుద్ధానుడే నీలోనికి రాగలిగితే, లోకంలో ఒక సామెత ఉంది, సూర్యుడే నా పట్టు అయితే చుక్కలని నా కుక్కలే అన్నాడంట ఒకడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎస్పీ గారిని మన ఇంటికి భోజనానికి అయితే కానిస్టేబుల్ గారిని రిక్వెస్ట్ చేయక్కర్లేదు, వాళ్ళు వచ్చేస్తారు పొద్దునే. సార్ మిమ్మల్ని నువ్వు పిలవక్కర్లేదు, పెద్ద ఆయన వస్తున్నాడు, మేము డ్యూటీ తప్పదంటారు. దేవదేవుడే నీ జీవితంలోకి వస్తే, దేవదేవుడే నీ ఇంట్లోకి వస్తే ఇంకా చిన్న చిత్తగా సపోర్టు సహకారం వీటి నుంచి ఆలోచించక్కర్లేదు. నేను ఏలూరులో సిఆర్రెడ్డి కాలేజీలో చదువుకున్న రోజుల్లో ఏలూరు సిఐ గారి అమ్మాయికి జ్వరం వస్తే నేను అక్కడక్కడ ప్రార్థనలు పెట్టి చేస్తానని తెలిసి, ఏమయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే రా సార్ రమ్మన్నారు అంటే కొడతారేమని భయం వేసి గజగజ ఉనికిపోతే తెలిసి చేతులు కట్టు నుంచున్నాను. నువ్వేనా అక్కడక్కడ ప్రార్థనలు పెడుతున్నావంటే అన్నారు. ఆయన కూడా తెస్తున్నాడు. మరి అయ్యి బాబోయ్ చేతులు కట్టుకొని సార్ నేనే సార్ అన్నా. ఇక అయిపోయింది, ఇవ్వాలా కొట్టే ముందు ఇంత మరీ ఇస్తారని నాకు తెలియదు, చెత్త కొట్టేస్తారు అనుకున్నాను. ఏం లేదా అమ్మాయికి బాగలేదు, కొంచెం ప్రార్థన చేస్తామని పిలిచాను అన్నారు. ధైర్యం వచ్చింది, రక్తం ఇచ్చి వెళ్ళి మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేశాను. దేవుడు అద్భుతంగా బిడ్డను స్వస్థపరిచారు. సేయి గారు వారి సతీమణి కూడా ప్రార్థన చేయమన్నారు, చేసాం. ఆ తర్వాత నా సైకిల్ కదండి, అప్పుడు సైకిల్ ఇక్కడ పెట్టు అన్నారు. జీప్ ఎక్కన్నారు. పోలీస్ జీప్ ఎక్కితే నన్ను ఏమనుకుంటారు జనం? ఇప్పుడు వీడేదో నేరం చేసి ఉంటాడు, దొంగతనం చేసి ఉంటాడు, పోలీస్ జీప్ ఎక్కించారంటాడు, సగం పేరం చచ్చిపోయింది. కానీ ఎదరా డ్రైవర్ పక్కన సిఐ గారు కూర్చొని చోట్ల కూర్చోబెట్టారు. ఇక అసలు సంతోషానికి మామూలు లేదు. అక్కడ కూర్చొని హైదరాబాద్ ఒక రాడ్డు పట్టుకొని కూర్చుంటే అసలు ఫీలే బీభత్సంగా ఉంది. నా సైకిల్ వెనకాల కానిస్టేబుల్ తీసుకొచ్చారు. వెనకాల కానిస్టేబుల్ ఉన్నారు. నన్ను తీసుకొచ్చి రూమ్ దగ్గర దిగబెట్టి నా సైకిల్ నాకు అప్పచెప్పి వాళ్ళు మర్యాదగా జాగ్రత్త బాబు ఏదైనా అవసరం ఉంటే కలువు సర్రా అని టాటా చెప్పి బాబాయ్ చెప్పి వెళ్ళిపోతుంటే ఆ వీధిలో వాళ్ళందరూ చూశారు నన్ను. ఈడెవడో సామాన్యుడు కాదు, సిఐ గారి జీపులో సిఐ గారి ప్లేస్లో కూర్చొని వచ్చాడు. వాళ్ళు దిగబెట్టి వెళ్ళి మళ్ళీ బాయ్ చెప్పి వెళ్తున్నారు. వీడితో మంచుకుంటే ఎందుకన్నా ఉపయోగపడుతుందని పెద్ద పెద్ద అంకుళ్ళు ఆంటీలు అందరూ అప్పటి నుంచి నన్ను మర్యాద ఎత్తం మొదలెట్టేశారు. అప్పుడు దాకా ఎవడ పట్టించుకోలేదు. నేను ఎందుకు చెప్తున్నాను? ఒక పోలీసు అధికారి మనల్ని గౌరవిస్తున్నట్టుగా తెలిస్తే వీధంతా గౌరవించేస్తుంది ఆటోమేటిక్గా. అప్పటికప్పుడే మనకు వాల్యూ పెరిగిపోయింది కాసేపటికే. పోలీస్ జీపులు వచ్చి అందరూ అదొక రకంగా చూస్తారని టెన్షన్ పడ్డాను. వెనకాల కూర్చుంది అలాగే చూద్దరేమో. దేవుని కృపలో ఎదురు కూర్చోబెట్టారు. ఒక్క దెబ్బకు మన రేంజ్ పెరిగిపోయింది వీధిలో. ఎరా బాబు ఏంటి సంగతి అన్నాడు. అప్పుడే ఎరా బాబు అంటలేదు. ఇప్పుడు బాబు టిఫిన్ చేశారా? రండి టిఫిన్ చేద్దరు. కానీ అయ్యి బాబోయ్ ఇది ఎక్కడి నుంచి వచ్చేసింది నేను జీపు.
యేసు రక్తమే. నేను అంటున్నాను, ఒక అధికారి మన పక్షంగా ఉన్నాడంటే ఎట్టుంటుంది కదా. సర్వశక్తి గల దేవుడు, అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న మహాదేవుడు. ఆమేన్. మన ఇంటికి వస్తే, మన గుండెల్లోకి వస్తే, మన గుండెల్లో కొలువుంటే, మనకు దేవుడిగా ప్రభువుగా తాను ఉంటే, సృష్టి దుష్ట శక్తులు ఆకాశ మండలం గజగజ ఉనికి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పునరుద్ధాన శక్తి నీకు కూడా కావాలా? నువ్వు కూడా పునరుద్ధానం రావాలని కోరుకుంటున్నావా? ఒకే ఒక ఫార్ములా, ఆ మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, రోమా పత్రిక 6వ అధ్యాయం 4, 5 వచనాలు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇంకా మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తానండి ఒకసారి. బాప్తిస్మము ద్వారా మరణములోనికి పాలు పొందుచున్నామట. అనండి, అనండి. ఆయన ఏమంటాడంటే, నీళ్ళల్లో ఇలా ముంచుతాం కదా బాప్తిస్మలో, అది అట ఆయన మరణములోనికి పాలు పొందినట్లు లెక్కట. తిరిగి తేల్చినప్పుడు ఆయన పునరుద్ధానములోకి వచ్చినట్లు లెక్క అంట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమే. మనం పునరుద్ధానంలోకి రావాలంటే ఏం చేయాలంటే, మనం పాతి పెట్టబడాలి. తిరిగి అప్పుడు లేపబడతాం. ఎలా పాతి పెట్టబడాలిట? బాప్తిస్మమును పొందితే మనం ఏమైనట్టు? నేలల్లో పాతి పెట్టబడ్డట్టు. తిరిగి లేపబడితే పునరుద్ధానంలోకి వచ్చేసినట్టే. అంటే కేవలం యేసుక్రీస్తును నమ్మటంతో సరిపెట్టకుండా నువ్వు కానీ బాప్తిస్మాన్ని పొందితే నీవు పునరుద్ధానంలోకి వచ్చేసినట్లు లెక్క. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరం చెప్దాం హల్లెలూయా. కేవలం బాప్తిస్మము ద్వారా ఎంతమంది యేసయ్యను నమ్ముతున్నారంటే అందరూ నమ్ముతున్నారు. ఎంతమంది బాప్తిస్మం పొందారంటే ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, బాప్తిస్మం అంటే నీళ్ళల్లో ముంచినప్పుడు నీ పాత జీవితాన్ని, పాప జీవితాన్ని పాతి పెడుతూ ఉన్నావు. తిరిగి తెలిచినప్పుడు ఒక నూతన జీవితంతో పునరుద్ధాన బలముతో నువ్వు పైకి రాగలుగుతున్నావు. అందుచేత ఈ రాత్రి నా పిలుపు ఏంటంటే, యేసయ్య అందరిలాంటి మనిషి కాదు. అతడు దేవుడు, అతడు పరిశుద్ధుడు, అతడు పునరుత్థానుడు. ఆయన చావుని చంపి తిరిగి లేచినవాడు. మనం పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి తేవడానికి మృతుల లోకానికి వెళ్ళి మరణము యొక్క తాళం యొక్క తాళపు చెవులతో బయటకు వచ్చినవాడు. ఆయన నీ గుడిని తడుతున్నాడు. తలుపులు తెరిస్తే, యేసయ్యను లోపలికి ఆహ్వానిస్తే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను నరకమును తప్పించి స్వర్గానికి తీసుకెళ్తాడు. ఈ భూమి మీద తన ఆత్మ ద్వారా నీకు పునరుద్ధాన శక్తిని ఇస్తాడు. బాప్తిస్మం ద్వారా ఈ అనుభవంలోకి రావచ్చును. పునరుద్ధానుడి ప్రపంచం ఒక్క మాట గుర్తు చేసుకోండి. దేవదూతలు వచ్చారు, రాయిని పొర్లించారు. మనుషులు ఎవ్వరూ సహాయం చేయకపోయినా దూతల ద్వారా ప్రభు కార్యం చేయగలుగుతాడు. మూసిన తలుపులు మూసినట్టుండగా లోపలికి వచ్చి సమాధానం ఇచ్చాడు. కాసేపట్లో పరలోకానికి ఎక్కి వెళ్ళి భూమి మీదకి మరలా వచ్చాడు. ఈ పునరుద్ధాన శక్తిని నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ పునరుద్ధానం నీ జీవితంలో ఉంటే ఇంత మహిమ నీ జీవితంలో ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. యేసు ప్రభు అందరిలాగా మహిమలు చూపించి మనల్ని మురిపించి వెళ్ళిపోయే దేవుడు కాదు. తన మహిమను మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు. మీరు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే నీ జీవితంలోకి రావడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది ఇష్టపడతారు? ప్రార్థన చేద్దాం. తలలో ఉంచి కళ్ళు మూసుకోండి.